ఆధ్యాత్మిక మిత్రులారా, శ్రీరాముని గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా వర్ణించినా ఆయన గురించి ఇంకా తెలుసుకోవాల్సింది అనంతంగా మిగిలి ఉంటుంది. ఎందుకంటే వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యులే ఆయన్ని అవగాహన చేసుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నారంటే ఇంకెవరు ఆయన్ని అర్థం చేసుకోగలరు? మనకి శ్రీరాముడు వచ్చింది ధర్మ సంస్థాపన కోసమా, దుష్ట శిక్షణ కోసమా, శిష్టులను రక్షించడం కోసమా అనే ధర్మ మీమాంస ఏర్పడుతుంది. అప్పుడు మరో ప్రశ్న ఏమొస్తుందంటే, దుష్టులను శిక్షిస్తే దుష్టత్వం నశిస్తుందా అనే ప్రశ్న వస్తుంది. ఇలా అనేక ప్రశ్నలు మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆయన విశ్వామిత్ర మహర్షి తాటకిని వధించమంటే గురువాజ్ఞ అంటూ దాన్ని పాటించలేదు. వారిలోని దుష్ట స్వభావాన్ని తొలగించటానికి పూర్తిగా కృషి చేశాడు. ఆఖరిలో మార్పు వచ్చింది తాటకి సుబాహుల్లోనే కాదు, విశ్వామిత్ర మహర్షిలో కూడా మార్పు వచ్చింది. అది ఆయన యొక్క విధానము. మనకు రకరకాలుగా రాముణ్ణి వేలెట్టి చూపే అనేక ప్రశ్నలు మనకి ముందు వస్తూ ఉంటాయి. కానీ ఒక్క విషయం చూద్దాం. యుద్ధకాండలో రామ రావణ యుద్ధం భీకరంగా సాగుతోంది. ఆ సమయంలో ఒకసారి దశరథుని యొక్క రథం పాడవుతుంది. ఆయన చేతిలో ఉన్న విల్లు విరిగిపోతుంది. పూర్తిగా ఆయన అలసిపోతాడు. సీతను అపహరించినట్టు చెప్తున్న దశాననుడు నిరాయుధుడై ఎదురుగా నించుంటే అతన్ని ఈ రోజు వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రండి అని పిలిచాడు అంటే రాముని యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది. అటువంటి వాడు సుగ్రీవుని భార్యను కిష్కింధలో నిర్బంధించాడు అంటే అతన్ని చెట్టుచాటును చాటుగా ఉండి చంపుతాడా? ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు దుష్టత్వం తొలగాల, దుష్టుడు మరణించాలా అనేటటువంటిది మనం తెలుసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అందుకే మనకి సృష్టి ఆరంభం నుంచి, సృష్టి క్రమ వికాసం నుండి ఈ పాలకులు అందరూ కూడా అనేక స్వభావాలు గలవాళ్ళు వచ్చారు. పురుషతత్వ విధానంతో కొద్దిమంది వచ్చారు, స్త్రీతత్వ విధానంతో కొద్దిమంది వచ్చారు. అర్ధనారీశ్వర తత్వాన్ని ఎవరైతే సాధించారో వాళ్ళు మాత్రమే నూతన చరిత్రలను సృష్టించారు. మాంధాత అయితేనేమి, భరతుడైతేనేమి, మరుత్ అయితేనేమి, దిలీపుడైతేనేమి, రఘు అయితేనేమి, అలాగే చరిత్రను సృష్టించగలిగారు. అంతేకాకుండా నియంతృత్వాన్ని ప్రశ్నించడం కోసమే పరశురామ విష్ణువు బ్రహ్మత్వం నుండి క్షత్రియత్వం వైపుకు వచ్చాడు. రావణ బ్రహ్మ పరిస్థితుల ప్రభావాల వల్ల
బ్రహ్మత్వాన్ని వదులుకొని శూద్రత్వాన్ని, వైశ్యత్వాన్ని, క్షత్రియత్వాల వైపు రావలసి వచ్చింది. ఈ పరిస్థితుల ప్రభావంతో కొన్ని సంఘటనల ఆధారంగా అనేక రకాలైన మార్పులు వచ్చినప్పుడు విధి విచిత్రం, విన్యాసం ఎవరి చేతుల్లో ఉంటుందో కూడా ఎవరు చెప్పలేరు. హరి ఓం.